पीओपी और जिप्सम चैनल नजदीक प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल के लिए इन नंबरात 9346819327 या 7386923012 पर कॉल करें। नमस्ते NH टीवी तेलुगु न्यूज़ की स्वागतम। నేను ప్రియా। సైబర్ నేరస్తుడిని గుర్తించి అప్రమత్తమైన తాండూరు వ్యాపారి సత్యనారాయణ రాటి అనుభవం. తాండూరు పట్టణంలో మార్వాడి యువమంచ్ వారు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమానికి తాండూరు పట్టణంలో శ్యామ్ మెడికల్ హాల్ నిర్వాహకుడైన సత్యనారాయణ రాటి హాజరై సైబర్ క్రైమ్ నేరాల గురించి వివరించి నేరాల గురించి పూర్తి అవగాహన పొంది ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ నెల 17వ తేదీ నాడు గుర్తు తెలియని వ్యక్తి తన మొబైల్ నెంబర్కి కాల్ చేసి తను పరిచయం ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని తన యొక్క గూగుల్ అకౌంట్ బ్లాక్ అయిందని, తనకు ఒక వ్యక్తి నుంచి 25,000 రూపాయలు రావాల్సి ఉందని, అట్టి డబ్బులు సత్యనారాయణ రాటి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయిస్తాను, ఆ తర్వాత డబ్బుని తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని అడగడం జరిగింది. ఈ వ్యవహారం తేడాగా ఉందని గ్రహించిన సత్యనారాయణ రాటి అందుకు నిరాకరించాడు. అయినప్పటికీ అట్టి కాలర్ సత్యనారాయణని పదే పదే రిక్వెస్ట్ చేయడంతో ఎందుకైనా మంచిదని జాగ్రత్త వహించి తన నెంబర్ కాకుండా తన వద్ద పనిచేసే జుబేర్ అనే వ్యక్తి నెంబర్ ఇవ్వడం జరిగింది. 5 నిమిషాల వ్యవధిలోనే జుబేర్ మొబైల్ కి అట్టి అపరిచిత వ్యక్తి నుండి 25,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఒక రిసిప్ట్ ని వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది. అట్టి రిసిప్ట్ ను చూసిన వెంటనే అది ఫేక్ రిసిప్ట్ అని, సైబర్ క్రైమ్ నేరగాళ్లు వేసిన వల అని గ్రహించి ఆ 25,000 రూపాయలు తన అకౌంట్ లోకి రాలేదని గ్రహించి అట్టి కాలర్ నుంచి దూరంగా ఉండి సైబర్ క్రైమ్ నేరగాడి నుంచి తన డబ్బు పోకుండా కాపాడుకోగలిగాడు. తాండూరు సబ్ డివిజనల్ పోలీస్ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండండి. పోలీసు వారు నిర్వహించే అవేర్నెస్ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున జయప్రదం చేసి ఇట్టి సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన ప్రతి ఒక్క యువకుడికి, మహిళకి, వ్యాపారుడికి, ఉద్యోగస్తుడికి, విద్యార్థికి చేరేలా సహకరించండి. అవగాహన కలిగి ఉండండి, మోసానికి గురి కాకుండా ఉండండి. నేను సత్యనారాయణ రాటి, శ్యామ్ మెడికల్ హాల్ ఓనర్ని. వికారాబాద్ డిస్టిక్ తాండూరులో షాప్ ఉంది నాది. నాకు 17 తారీఖు నాడు ఒక కాల్ వచ్చింది. దాంట్లో ఆయన నా ఫ్రెండ్ అని చెప్పేసి నాతో మాట్లాడి, ఇట్లా నాకు పైసలు అవసరం ఉండే, మీ ఊర్లో ఉన్న ఒక ఆయన నాకు పైసలు ఇచ్చేది ఉంది, నా గూగుల్ అకౌంట్ బ్లాక్ అయింది, కానీ అందుకొరకు లేదా నాకు మీ అకౌంట్కు నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను, దాని తర్వాత మీరు నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చి డిఎస్పి గారు ఒకసారి మా సమాజం లోపల ఇది సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు. సడన్గా నాకు అది జ్ఞాపకానికి వచ్చిన తర్వాత అయితే ఓకే అని చెప్పేసి ఆయనకు చెప్పేసి వేరే నంబర్ ఇస్తానని చెప్పేసి వేరే నంబర్, మా బాబు నంబర్, అంటే మా దగ్గర పనిచేసే బాబు నంబరు ఇచ్చాను. ఆయన పేరు జుబేర్ మొహమ్మద్. ఆయనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, దాని తర్వాత పంపిస్తానని చెప్పాను. వితిన్ 5 minutes లోపల 25,000 రూపీస్ వాడు ట్రాన్స్ఫర్ చేసిండు. ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు అనమాట వాట్సాప్ లోపల. వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మా నౌకర్ పని చేసేవాడు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. పెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఇది ఫేక్ స్క్రీన్ షాట్ ఉన్నది అని తెలుసుకున్న తర్వాత నేను వానికి ఏమీ రిప్లై ఇవ్వలేదు. మీ డిఎస్పి గారు చెప్పినందుకు ఈ సైబర్ నేరం అని గుర్తించిన తర్వాత ఆయనకి పైసలు పంపలేదు. ఆ స్క్రీన్ షాట్ నుంచి తీసుకొని ఆయన ఫోన్ కూడా మళ్ళీ రాలేదు నా దగ్గర. ఈ విధంగా నా పైసలు ఒక విధంగా చూస్తే నా అకౌంట్ ఖాళీ అయిపోయేది. దాని లోపల నేను దీన్ని పంపించి ఉంటే, వాని పైసలు అక్కడి నుంచి పంపించి ఉంటే నా అకౌంట్ ఖాళీ అయిపోతుండే. అందుకొరకు లేదా మీరు కూడా ఇటువంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఫేక్ లింక్ వచ్చినప్పుడు అటువంటి వాటిని క్లిక్ చేయకుండా, దీని గురించి మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని క్లిక్ చేయకండి అని మీకు తెలియజేస్తున్నాను. తాండూరు పట్టణంలో శ్యామ్ మెడికల్ హాల్
ఓనర్ అయినటువంటి సత్యనారాయణ గారు వాళ్ళు త్రుటిలో సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకున్నారు. ఇది ఎలా జరిగిందంటే, ఆయన కొంతకాలం క్రితం మార్వాడి మంచి వారు ఆర్గనైజ్ చేసిన ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమానికి వారు కూడా విచ్చేశారు. దాంట్లో పోలీసు వారు చెప్పిన సూచనలు, సలహాలు సైబర్ క్రైమ్ కాకుండా ఎలా మనం నివారించుకోవచ్చు అనే విషయాల గురించి ఆయన కార్యక్రమంలో పూర్తిగా విని సైబర్ క్రైమ్ నేరాల గురించి ఆయనకి అవగాహన పూర్తిగా కలిగింది. అయితే ఈ నెల 17వ తేదీ నాడు ఆయనకి ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి తను పరిచయం ఉన్న వ్యక్తిగా ఆయన మాట్లాడి తనకి ఉన్న గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందని, స్ట్రక్ అయిపోయిందని, అయితే తనకి ఒక వ్యక్తి నుంచి 25,000 రూపాయలు రావాల్సి ఉందని, అటు 25,000 రూపాయలని ఈ సత్యనారాయణ గారి అకౌంట్లోకి పంపిస్తాను, మళ్ళీ అవి తిరిగి తన అకౌంట్లోకి ఫార్వర్డ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదట ఆయన చాలాసేపు ఆయనకి అనుమానం కలిగేసి ఆయన ఒప్పుకోలేదు. అయితే తన వద్ద పనిచేసే జుబేర్ అయిన వ్యక్తి యొక్క నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి 25,000 రూపాయలు ఫార్వర్డ్ చేయమని చెప్పడం జరిగింది. కొద్దిసేపటికి ఒక 5 నిమిషాల వ్యవధిలో ఆ అపరిచిత వ్యక్తి జుబేర్ అనే వ్యక్తికి 25,000 రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ చూసిన వెంటనే ఈయనకి తెలిసిపోయింది సైబర్ నేరస్తులు చేసిన ఒక ట్రాప్ అని. అది ఫేక్ రెసిప్ట్ని ఆయన క్రియేట్ చేసి పంపించినాడు అని చెప్పి అది చూసి గుర్తించి ఆయనకు మళ్ళీ అలాంటి ఆయన తిరిగి కాల్ చేసినప్పుడు అది ఆయన రెస్పాండ్ కాకుండా ఉండడం జరిగింది. ఆ కాలర్ కూడా కొంచెం అవగాహన కలిగినట్టుంది. ఇతనికి ఈ కాల్ చేసిన సత్యనారాయణ గారికి సైబర్ క్రైమ్ నేరం గురించి తెలిసి ఉండొచ్చని. ఆ రిసిప్ట్ పొందినప్పటికీ కూడా ఇతను గ్రహించడం వల్ల వీరు తిరిగి ఎలాంటి డబ్బుని సైబర్ నేరస్తుడికి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండడం వల్ల ఇతను సైబర్ నేరానికి గురి కాకుండా అతను తన డబ్బుని కాపాడుకోగలిగాడు. ఇలాగే ప్రతి వ్యక్తి కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అది నేరం ఎలా జరుగుతుంది, దాని స్వభావం ఏంటి అని చెప్పి తెలుసుకుంటూ ఉంటే అదే సైబర్ క్రైమ్ నేరానికి విరుగుడు. ప్రతి వ్యక్తి కూడా సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి నేరాల్ని నిరోధించాలి అని తాండూరు పోలీస్ తరఫున మా విజ్ఞప్తి. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.